హాయ్ అండి, దిస్ ఇస్ మమత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కార్వీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ రియలా ఆర్ ఫేక్? ఈ క్వశ్చన్ మీలో చాలామందికి ఉండొచ్చు. అండ్ చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి. మేడం, అసలు స్కార్వీలో నిజంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తారా? రియల్గా ఉంటాయా? ఇన్కమ్ నిజంగా వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అండి. స్కార్వీ ద్వారా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? అసలు ప్రాజెక్ట్స్ నిజంగానే ఉంటాయా? వర్క్ ఎలా ఉంటుంది? పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బిగినర్గా కూడా స్టార్ట్ చేయగలరా? ఈ వీడియో వీటి గురించి నా ఎక్స్పీరియన్స్ మరియు నాకు తెలిసిన విషయాలను సింపుల్గా షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా ఒక విషయం అండి, ఫ్రీలాన్సింగ్ అంటే ఓవర్నైట్ సక్సెస్ కాదు. ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ముందుగా స్కిల్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, వర్క్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన స్కిల్స్ సరిపోయే ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించగలమండి. నేను కూడా ఫ్రీలాన్సింగ్ గురించి మొదట తెలుసుకున్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు క్లయింట్స్ ఎలా వస్తారు, నేను ఇంటి నుంచే వర్క్ చేయగలను, స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ సహజంగానే వస్తాయి. కానీ ఒక విషయం నాకు అర్థమైంది, మనం ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలంటే ముందుగా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదండి. బిగినర్గా స్టార్ట్ చేసి లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్మెంట్, ఈ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తే చాలు. స్కార్వీ గురించి కూడా చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే సాధారణంగా ఒక క్లయింట్ లేదా బిజినెస్కి అవసరమైన వర్క్ చేయడం అండి. ఎగ్జాంపుల్గా కంటెంట్ రైటింగ్ కావచ్చు, సోషల్ మీడియా రిలేటెడ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, మెటాడ్స్ రన్ చేయడం కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు. ఇలా మనం నేర్చుకున్న స్కిల్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి ఫ్రీలాన్సింగ్లో. సో మొదట మనకు ఏ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకేసారి అన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బేసిక్ నుంచి నేర్చుకుంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఇంప్రూవ్మెంట్ అవుతే మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అండి, ఒక క్లయింట్ రివ్యూ. సో తను స్కార్వీ స్టూడెంట్ ద్వారా ఒక ప్రాజెక్ట్ చేయించుకున్నారు. తన రివ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అండ్ వర్క్ చేస్తున్న స్కార్వీ స్టూడెంట్స్ రివ్యూస్, వాళ్ళ సక్సెస్ జర్నీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అన్నీ కూడా చాలా బాగా చేశారు. సో నాకు నచ్చి దాని తర్వాత నా పర్సనల్గా బర్త్డే సాంగ్స్ ఒకటి నా వైఫ్ కోసం, నా పాప కోసం, అలాగే నా ఫ్రెండ్ కోసం, ఇవి కూడా నేను చేయించాను. అన్నీ బాగా చేశాను. అలాగే న్యూ స్కిన్ నుంచి కొన్ని వీడియోస్ ఇచ్చాను. సో అవి కూడా చేశారు. సో బాగుంది, వర్క్ అది చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే అవతో చేయిస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. జాబ్ ప్యానెల్ లో నాకు 4 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి మేడం. 4 కూడా కంటిన్యూస్ గా నాకు రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా సూపర్. ఒక 2 అయితే మెటా యాడ్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఒకటైతే పెద్ద ప్రాజెక్ట్ మేడం, వాళ్ళు పర్ మంత్ 1 lakh పెడుతున్నారు. ఇప్పుడు ఇందాకే ఈ రోజు మళ్ళీ కాల్ చేశారు, ఇంకా పెంచుదామమ్మా, బాగుంది, మంచిగా రన్ అవుతుంది, ఇంకో 2 అకౌంట్స్ యాడ్ చేద్దాము, పెంచుదాం అనేసి. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఫైనలైజ్ అయింది 15,000 అయింది అండ్ ఇన్సెంటివ్ ఇస్తామన్నారు మ్యామ్. ఓకే. వాళ్ళు తర్వాత 1 మంత్ కూడా అవ్వలేదు, కరెక్ట్ గా 20 days కి వాళ్ళ ఆఫీస్ కి రమ్మని చెప్పి సాలరీ 30,000 వాళ్ళే చేశారు. ఆహా, సూపర్. ఓకే. ఫస్ట్ మంత్ సాలరీ కూడా నిన్న సెండ్ చేశారు. ఫస్ట్ మంత్ కి మనం 15 కదా మాట్లాడుకుంది, ఇన్సెంటివ్ కలిపి 22,000 సెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 30,000 క్రెడిట్ అవుతుంది మళ్ళీ. ఇన్సెంటివ్ ప్లస్ మేడం. అచ్చా, ఓకే. 30,000 ప్లస్ ఇన్సెంటివ్ ఇప్పుడు. 30,000 ఫిక్స్ సాలరీ, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళ ఆఫీస్ కి పిలిచి కూడా చాలా అప్రిషియేట్ చేశారు మేడం. టోటల్ వాళ్ళ 50 స్టాఫ్ అంతా 50 మెంబర్స్ అలా ఉన్నారు. ఓకే. అందరికి కూడా ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ తోటి మొత్తం యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మొత్తం మనమే రన్ చేస్తున్నాము. అది కాకుండా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు పర్ మంత్ 12,000 కి ఇంకొకటి చేస్తున్నాను మ్యామ్, వాళ్ళది కూడా ఎవ్రీ మంత్. ఓకే. మొత్తం జాబ్ కనెక్ట్ ప్యానెల్ లోనే వచ్చాయి నాకైతే. జాబ్ కనెక్ట్ ప్యానెల్ లో నేను అప్లై చేశాను. మాక్సిమం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. మాక్సిమం రిప్లైస్ అయితే వచ్చాయి మ్యామ్ నాకు. ఫస్ట్ లో కొంచెం తెలియక చేశాను, బట్ సెకండ్ టైం కి ఖచ్చితంగా రిప్లై వచ్చింది నాకు.
అది నాదెక్కడ మిస్టేక్ అనేది నాకు అర్థమయ్యింది. మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకున్నా. మెయిల్ కరెక్ట్‌గా పెట్టాను. నాకు హ్మ్. రిప్లై వచ్చింది. వచ్చిన ప్రతీది గూడా నాకు రెస్పాండ్ అయ్యారు. నాకక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది. మరి 1 మంత్‌లోనే ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్ కోసం చూసుకున్నాను నేను. పార్ట్ హ్మ్. టైమ్ గూడా ఇప్పుడు నాకొక డే టైమ్ జాబ్ లాగా 30,000 వస్తున్నాయంటే నా కాదు గదా! అవును. ఎగ్జాక్ట్‌లీ. చెప్పరా కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి సింధుకి. నెల నెల 30,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అంటే ఆల్‌మోస్ట్ 40,000 ఓన్లీ స్కార్వీ ఆపర్చునిటీస్ త్రూ గ్రాబ్ చేసుకుంది అమ్మాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్తో అయిన సక్సెస్ అయిన మెంబర్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఇక్కడ మీరు వన్స్ చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎంతమంది వాళ్ళు సక్సెస్ జర్నీ స్టార్ట్ చేస్తారనేది మీరు ఇక్కడ వన్స్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ మీలో చాలామందికి ఇంకా కొంచెం డౌట్ ఉండొచ్చండి, నేను చేయగలుగుతానా లేదా. అండ్ ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చండి, కెరీర్ బ్రేక్ వచ్చి ఉండొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ తక్కువ ఉండొచ్చు, పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు. మన ఫ్యూచర్ని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద ఆపర్చునిటీస్ అవసరం లేదండి, ఒక చిన్న డెసిషన్ చాలు, ఓకేనా. మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన లైఫ్ని చేంజ్ చేస్తుంది. చిన్నగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చండి, ఓకే. నేను నేర్చుకుంటాను, నేను ట్రై చేస్తాను, నేను నా కెరియర్ని రీస్టార్ట్ చేస్తాను, ఈ 3 మాటల్లో ఏ ఒక్కటి అయినా మీ కొత్త జర్నీకి ఫస్ట్ స్టెప్ కావచ్చు. మీరు కూడా ఫ్రీలాన్సింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. అండ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి స్కిల్ బేస్డ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మీలా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని ఇంకొకరితో షేర్ చేయండి. మీ జర్నీ చిన్నదిగా కనిపించినా పర్వాలేదు, మీరు ముందుకు వెళ్తున్నారంటే అదే సక్సెస్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఇంప్రూవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.